గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలని నేను కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ అవుతాం మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ భావించండి. ఇది ఎటువంటి అమ్మకానికి కొనుగోలుకు రికమెండేషన్ సిఫార్సు కాదని గ్రహించండి. సో వార్తలకు వెళ్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో బీమా రంగంలో మరిన్ని సంస్కరణ ఒక వార్త వచ్చింది. సో దీన్ని బట్టి కొద్దిగా ఇన్సూరెన్స్ సేల్స్కు హెచ్చుతగ్గుల అవకాశం ఉంది. అవి సంస్కరణ వస్తాయి, దాని ఇంకా ముందు రాబోతున్నాయి కాబట్టి అది గుర్తించండి. అండ్ రెండో వార్త కదా, భారత్లోకి టెస్లా ఎంట్రీ అనే ఒక వార్త వచ్చింది. ఈ టెస్లా మూలంగా మన అశోక్ లేలాండ్, మన మహేంద్ర టాటా మోటార్స్ వంటి షేర్లు కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ముందు వాటిని కూడా కొద్దిగా గ్రహించండి. బిజినెస్ స్టాండర్డ్లో టీవీఎస్ మోటార్ ఒక వార్త వచ్చింది. టీవీఎస్ మోటార్ లాంచెస్ 2025 ఎడిషన్ టీవీఎస్ రైనా ఎట్ రూపీస్ 1.3 lakhs ఒక వచ్చింది. సో దీన్ని బట్టి ముందు దీనికి రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం కాబట్టి ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది, అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద గుజరాత్ పిపో ఉంది, ట్రెండింగ్లో. సో ట్రెండింగ్లో షేర్స్ ఉన్నప్పుడు దానికి బయింగ్ ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రెండింగ్లో వస్తుంది, అది గుర్తించండి. సో దాన్ని మనం టెక్నికల్గా చూద్దాం. రెండో వార్త కింద టాటా స్టీల్ కింద ఇటు అప్రోచ్ ట్రాన్స్ఫర్ బిల్డింగ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫార్నేషన్ ఫోటో టాల్బెట్ అనే ఒక వార్త వచ్చింది. ఈరోజు ఈ షేర్ లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. బిజినెస్ లైన్లో స్టాక్ టు బై కింద బిజినెస్ వాళ్ళ స్టాక్ వాళ్ళ బ్రోకర్ కాల్ కింద జుబ్లెంట్ ఫుడ్ వర్క్ ఇచ్చారు, అది 693 ఉంది ప్రస్తుతము, అది గుర్తించండి. దీని ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియా రేజెస్ 2690 crores. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాంకు, మంచి బ్యాంకు. సో దానికి క్యాప్ మన ఇన్ఫ్రా బ్యాండ్స్ ఇష్యూ అయిపోతున్నాయి కాబట్టి దీని మూలంగా దీనికి ఫ్యూచర్ రెవెన్యూ ఇంకా మంచి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఎకనామిక్స్ ప్రకారం బుల్లిష్ షేర్ కింద గోదావరి పవర్ ఇచ్చారు, ఇది కూడా ట్రెండింగ్లో ఉన్నట్టు. సో దీనిలో ఇందులో బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇది బుల్లిష్ షేర్ కింద ఈరోజు కనిపిస్తుంది, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ కోసం వేదాంతులు డిమేజ్ గురించి ఒక వార్త వస్తున్నాయి, డిమేజ్ కాబోతున్నట్టు. సో ఆల్మోస్ట్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చింది కాబట్టి సో దీని మూలంగా వేదాంతులో దాన్ని ఒక 4-5 బిజినెస్లు స్పీడ్ కాబోతున్నది. సో ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఆర్బీఐలో మామూలుగానే ప్రతిసారి కానీ ఈరోజు మనకు ఆర్డర్ వచ్చింది 554. సో ఆర్బీఐని చాలా పెరిగి తగ్గింది, అది గుర్తించండి. సో మనీ కంట్రోల్లో షేర్స్ ఫోకస్ కింద ట్రాన్స్ఫార్మ్ అండ్ రెక్టిఫైర్ కింద వార్త వచ్చింది, అది దానికి ఒక 160 crores ఆర్డర్ వచ్చింది. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ట్రెండింగ్ షేర్ కింద ఇమామి ఉంది. ఇమామిలో నిన్న మంచి బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది, అంతకుముందు 2 నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో అది ట్రెండింగ్లో ఉంది. కన్జంప్షన్ బేస్ మీద ఈ షేర్ కూడా పెట్టడానికి ముందు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిఎన్బిసి ప్రకారం కంకర్ అనే కంపెనీ అది 69 crores ఆర్డర్ ఇచ్చింది ఒక వేరొక కంపెనీకి 30 స్పైన్ కార్ రేక్స్ గురించి. సో దీని మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉంచే అవకాశం ఉంది. సో ఇవి వార్తలు. సో ఈ వార్తల మూలంగా షేర్ పెట్టడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది, బట్ మనం దాన్ని డ్రాప్ కాకుండా దాన్ని లెవెల్స్ కూడా మనం గమనించాలి. అది ఈరోజు పెరిగి మరి తగ్గుతుందా లేదా లెవెల్స్ని బట్టి చూస్తే మనం చార్ట్ ప్రకారం తెలిసే అవకాశం ఉంది. చార్ట్లోనే ఇక్కడ 2 ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నాను. ఒకటి మూవింగ్ యావరేజ్, రెండవది ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది స్ట్రెంత్లో ఇండెక్స్ ఉందా, మన స్ట్రెంత్ ఉందో లేదో చెప్తుంది. ఎప్పుడైతే స్ట్రెంత్ 45 ఎబో ఉంటే ఇది స్ట్రెంత్ ఉందో గమనించాలి. అట్లనే మూవింగ్ యావరేజెస్, ఎప్పుడైతే ఈ 4 మూవింగ్ యావరేజెస్ ఉన్నాయో 20, 50, 100, 200 days, ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీని పైన ఉంటుందో అప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది, పాజిటివ్ ఉంటుందని చెప్పాలి. దీని కింద ఉంటే డౌన్ ట్రెండ్గా గమనించాలి. కాబట్టి ఈ వార్తను బట్టి ఈ షేర్ ఈరోజు పెరిగినా కానీ మళ్ళీ తగ్గడానికి అవకాశం ఉంటుంది, డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ బట్టి మనం చూడాలి, అది గుర్తించండి. సో మనం ఒక్కొక్క షేర్ గురించి మనం ఇక్కడ టెక్నికల్ అనౌన్స్ చేద్దాము. సో ఇక్కడ మీకు టాటా కన్జ్యూమర్ వచ్చింది. ఈ టాటా కన్జ్యూమర్, ఈ బెర్జర్ పెయింట్ అండ్ జేడబ్ల్యూ నిన్న రికమెండేషన్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇది ఇక్కడ చూపించడం జరిగింది. సో టాటా కన్జ్యూమర్ ప్రస్తుతం 126 ఉంది, నేను ఆల్మోస్ట్ 3 రూపీస్ 7 పైసలు లాభంతో ముగిసింది. టెక్నికల్గా ఇది బాగుంది. ఆర్ఎస్ఐ 45 above 58 ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ పైన ఇది మన ట్రేడింగ్ అవుతుంది. మీకు చూస్తూ కూడా ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి ఆల్మోస్ట్ కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. నేను ఒక 2 రోజుల నుంచి కూడా మన గ్రీన్ వెళ్ళింది కాబట్టి ఇది ఈరోజు కొద్దిగా మార్కెట్ బాగుంటే ఈరోజు పెరగడానికి అవకాశము ఇందులో ఎక్కువ అనిపిస్తుంది. పెరగ కూడా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినందుకు ఈ షేర్ కూడా బయింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది కూడా ఆర్ఎస్ఐ ప్రస్తుతం 58 ఉంది, ట్రైనింగ్లో ఉన్నట్టే. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ క్రాస్ అయ్యి ఒక 200 మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు. అది ఎప్పుడైతే 511 క్రాస్ అవుతుందో ఇది పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను రేటు 491, లోయెస్ట్ 437, ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గర ఉంది చెప్పొచ్చు.
అండ్ ఐఎస్ 620 630 ఐఎస్ దూరం ఉంది కాబట్టి ఇందులో కన్జంప్షన్ బేసు టీమ్ ఉంది కాబట్టి షేరు ఈరోజు పెరగడానికి కొద్దిగా ఛాన్సెస్ కొద్దిగా కనిపిస్తున్నాయి, అది గుర్తించండి. అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఇది బట్ టెక్నికల్గా వీక్ ఉందని చెప్పవచ్చు. మీరు చూస్తూ కంటిన్యూగా తగ్గింది, బట్ టెక్నికల్గా 32 ఉంది, పెరగడానికి 45 కనీసం 45 అబౌవ్ ఉండాలి. బట్ మూవింగ్ అవర్ కింద ఉంది. బట్ ఇది పెరగాలంటే ఆల్మోస్ట్ 540 594 అట్లా క్రాస్ అయిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది కింది లెవెల్కి వచ్చింది కాబట్టి కొద్ది స్టెప్ మీద తీసుకుంటే బాగుంటుందని ఆలోచన. మీరు కూడా మీరు ఓన్ రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటామని భావిస్తున్నాను. టీవీఎస్ మీద వాటర్ వచ్చింది, బట్ కంటిన్యూగా ట్రెండింగ్ చూస్తే కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నుంచి ప్రస్తుతం 2353 దీని ప్రస్తుతం రేటు. లోయెస్ట్ 1873, హైయెస్ట్ ఆల్మోస్ట్ 3000 చెప్పవచ్చు, 2960. బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు. ఇక్కడ చార్ట్ చూసి కూడా కంటిన్యూగా తగ్గింది, అది గుర్తించండి. బట్ టెక్నికల్ 40 ఉంది, ఇది 45 కావాలి. అండ్ మూవింగ్ ఆర్డర్ కూడా డౌన్లో ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే ఇప్పుడు 2353 ఉంది, ఇది 2462 క్రాస్ అయిన తర్వాత ఇలా ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ గుజరాత్ పిపా పోర్ట్ ట్రెండింగ్లో ఉందని నిన్న వార్తలు ఎప్పుడు చెప్పుకున్నామో, ఎందుకంటే నిన్న పెరిగింది. ప్రస్తుతం ఇది 137 ఉంది, లోయెస్ట్ 127, హైయెస్ట్ 250. బట్ ఇది చాలా రోజుల నుంచి తగ్గుతుంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే 2 డిసెంబర్ నుంచి కంటిన్యూగా తగ్గింది. 2 months 2.5 months తగ్గింది. బట్ నిన్ననే కొద్దిగా పెరగడం స్టార్ట్ చేసింది. 650 పైసా. బట్ ఇది పెరగాలంటే కనీసం ఇక్కడ 175 క్రాస్ కావాలి. 175 180 క్రాస్ అయితే అక్కడ కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మనం డ్రాప్ కాకుండా చూడాలి. కంపెనీ మంచిదే కాబట్టి ఈ షేర్ మాకు ఎవరైతే 100 షేర్ కొనాలనుకుంటారో వాళ్ళు షిప్ మెట్లు తీసుకోవాలి, 10-20 షేర్స్. తర్వాత అప్పుడు ఇన్నప్పుడు తీసుకుంటూ పోవాలి. బట్ ఇక్కడ పెరగడానికి కొద్దిగా ఛాన్సెస్ కొద్దిగా తక్కువ ఉన్నట్టుగా మనం గుర్తించాలి. నెక్స్ట్ టాటా స్టీల్ నుంచి మంచి రికమెండేషన్ ఉంది, అది గుర్తించాలి. ప్రస్తుతం 135 ఉంది, లోయెస్ట్ 122, హైయెస్ట్ 184. టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. RSI 52 ఉంది, బట్ కంటిన్యూగా ఇక్కడ కన్సాలిడేషన్ కనిపిస్తుంది, అక్యుములేషన్ కనిపిస్తుంది. బట్ దీనికి చాలామంది రికమెండేషన్ ఉంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది అక్యుములేట్ చేసుకోవచ్చు. టెక్నికల్గా RSI ప్రకారం అయితే బాగానే ఉంది, బట్ మూవింగ్ ఆవరేజ్ డౌన్లో ఉంది. ఇది ఎప్పుడైతే 145 క్రాస్ అవుతుందో అప్పుడే ఇంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. నెక్స్ట్ జుబ్లెంట్ ఫుడ్ వర్క్స్, ఇది మన బిజినెస్ ప్రకారం రికమెండేషన్ స్టాకు ట్రెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కంటిన్యూగా 4 డేస్ నుంచి పెరుగుతుంది. RSI కూడా బలపడ్డది, 51 ఉంది. ఆల్మోస్ట్ నేను మూవింగ్ ఆవరేజ్ కూడా 68 క్రాస్ అయ్యి 693 6.5 పోయింది కాబట్టి సో ఇది షేర్ ఈరోజు పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే ప్రస్తుతం 96 ఉంది, లోయెస్ట్ 90 రూపీస్, ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ 158. టెక్నికల్గా ఇది వీక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి కంటిన్యూగా డౌన్ అవుతుంది. మంచి కంపెనీ, బట్ మార్కెట్ పరిశ్రమంగా తగ్గుతుందని మీకు తెలుసు. అన్ని షేర్లు తగ్గినట్టు ఈ షేర్ తగ్గుతుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ లెవెల్లో దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. కొద్దిగా స్ట్రిప్ మెథడ్లో ఇందాక చెప్పినట్టు 100 షేర్లు కొనే వాళ్ళు 25 చెప్పిన తీసుకుంటే ముందు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే PSU బ్యాంకు. బట్ ఈ టెక్నికల్గా 36 ఉంది కాబట్టి ఇది 45 కావాలి. అండ్ మూవింగ్ ఆవరేజ్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 106 110 అప్పుడు క్రాస్ అయితే కానీ కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తించండి. నెక్స్ట్ గోదావరి పవర్ ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చేసింది. టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. 48 ఉంది, ఇది గత 3 డేస్ నుంచి పెరుగుతుంది. ప్రస్తుతం రేటు 180 రూపీస్, లోయెస్ట్ 131, హైయెస్ట్ 250. సో లోయెస్ట్ హైయెస్ట్ మధ్యలో ఉంది. బట్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. 3 డేస్ నుంచి పెరుగుతుంది. బట్ ఇది కంప్లీట్ పెరగాలంటే మూవింగ్ ఆవరేజ్కి ఇక్కడ క్రాస్ కావాలి. 192 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇలా కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ మనకు బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది, అది గుర్తించండి. నెక్స్ట్ వేదాంత నుంచి చాలా రోజుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన డిమెర్జ్ కావడానికి ఈ షేర్ నుంచి 4-5 షేర్లు కంపెనీ విడగొట్టి షేర్లు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ కంపెనీ. బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు. 45 ఉండాల్సింది 41 ఉంది. ఇక్కడ మూవింగ్ ఆవరేజ్ క్రాస్ కాలే. ఇప్పుడు ప్రస్తుతం 418 ఉంది. ఇది ఎప్పుడైతే 450 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ RVNL కూడా వార్త వచ్చింది. ఇది చాలా రోజులు తగ్గుతుంది. ప్రస్తుతం 333, లోస్ 213, హైయెస్ట్ 647, ఆల్మోస్ట్ పైనుంచి 50% డౌన్ అయింది. కంటిన్యూ తగ్గుతుంది చార్ట్ ప్రకారం అయితే. బట్ ఈరోజు వార్త వచ్చింది కాబట్టి ఈరోజు కొద్దిగా పెరిగి తగ్గే అవకాశం ఉంటుంది.
బట్ ఇలాంటి షేర్ ఫండమెంటల్ షేర్ను 100 షేర్లు కొనే బదులు పీస్ స్ట్రిప్ మీదలో కొంటే బాగుంటుంది. ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ కావాలి. RSI 32 ఉంది, 35, 45 కావాలి కనీసము. బట్ ఇది అన్ని మూవింగ్ అవర్స్ కింద ఉంది కాబట్టి ఇది కొద్దిగా పెరగడానికి టైం తీసుకుంటుంది. బట్ ఎప్పుడైతే 430 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించండి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్వైర్స్ ప్రస్తుతం 367 ఉంది. దీనికి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చింది. లోయెస్ట్ 363, ఆల్మోస్ట్ ఇది లోయెస్ట్కు టచ్ అయింది. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, NSE లిస్ట్ లేదు. ఇది 387 హైయెస్ట్. టెక్నికల్గా ఆల్మోస్ట్ కొద్దిగా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. 47 ఉంది. బట్ ఇక్కడ 3 కంటిన్యూగా తగ్గింది, 3 డేస్ కూడా తగ్గుతుంది. బట్ ఇది 432 క్రాస్ అవుతే ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ లాస్ట్ షేరు కంటైనర్ కార్పొరేషన్ ఇండియా. ఇది ఒక ఆర్డర్ వేరే కంపెనీకి ఇచ్చిన మూలంగా ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇది ప్రస్తుతం రేటు చూస్తే 678, లోయెస్ట్ 655, ఆల్మోస్ట్ లోయెస్ట్కు టచ్ అయింది. చాలా రోజులు డౌన్ అయింది. హైయెస్ట్ 180. సో గవర్నమెంట్ కంపెనీ ముందు పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి టెక్నికల్గా చూస్తే టెక్నికల్ వీక్ అని చెప్పుకోవచ్చు. 36 ఉంది RSI, 45 కావాలి. ఇక్కడ మూవింగ్ అవర్స్ కూడా కింద డౌన్లో ఉంది గుర్తించండి. ఇది కనీసం 100 మూవింగ్ అవర్స్ క్రాస్ కావాలి. 800 ఎప్పుడైతే 800 క్రాస్ అవుతుందో అప్పుడే పెట్టడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బట్ లాంగ్ రన్లో ఉండే వాళ్ళకు ఈ షేర్ బాగానే ఉంటుందని నా ఆలోచన. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకుని భావిస్తున్నా. సో ఈ వార్తలండి. వార్త ముగించే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.